హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ష్ ఆద్యతో అమ్మ. నేను ఈరోజు చాలా ఈజీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూడండి ఈ వీడియోలో. ముందుగా లెగ్ పీస్లను తీసుకొని మనం ఈ వీడియోలో చూస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనం అప్లై చేసే మసాలా అంతా లోపల వరకు వెళ్ళి బాగా ఫ్రై అవుతుందన్నమాట. నేను మొత్తం 5 లెగ్ పీసులను తీసుకొని అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను. వీటిని ఇప్పుడు క్లీన్ చేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసి నేను వాష్ చేస్తున్నాను అనమాట. ఇలా వాష్ చేయడం అయిపోయింది. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని మసాలాను తయారు చేసుకుందాం. మనం ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని ఇందులో 2 స్పూన్లు పెరుగుని యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు 2 టేబుల్ స్పూన్ల కారం. మీరు ఒకవేళ కారం ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం కొరియాండర్ పౌడరు, అలాగే కొంచెం జీలకర్ర పొడి, ఒక 1/2 టీ స్పూను పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులోనే సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, పుదీనాను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. కొన్ని చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కసూరి మేతిని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదు అంటే పర్వాలేదు. ఇందులోనే ఒక 1/2 పద్ద నిమ్మరసంని పిండుతున్నాను. ఇలా నిమ్మరసం పిండుకున్న తర్వాత కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను. ఈ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. ఎంత బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం చికెన్కి అప్లై చేసుకోవాలన్నమాట. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లెగ్ పీస్లు ఉన్నాయి కదా, వాటిలో ఈ పేస్ట్ మొత్తాన్ని వేసేసి బాగా మ్యారినేట్ చేసుకోండి. ముక్కలన్నిటికీ బాగా ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలుపుకోండి. అన్ని ముక్కలకి మసాలా అంతా బాగా అంటుకునేలాగా బాగా కలుపుకోండి. ఇలా మసాలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీని మొత్తాన్ని 1 గంట లేదా 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు పక్కన పెట్టేసుకోండి. ఇది ఎంతసేపు అలా మనం వదిలేస్తే అంత బాగా ఉంటుందన్నమాట. మసాలా అంతా ముక్కలకి పట్టి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా కలిపేసుకున్నాం కదా, దీని మొత్తాన్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో అలా పెట్టేసుకుందాం. నేను ఒక 1 అవర్ అలా ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఇలా మూత పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ని వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాం కదా చికెన్ లెగ్ పీసెస్, వీటన్నిటిని ఇప్పుడు మనం ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా ముక్కలన్నిటిని ప్యాన్లోకి పెట్టేసుకోండి. ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టుకొని వీటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వీటిని మూత పెట్టి ఫ్రై చేయొద్దు, మళ్ళీ చికెన్లో వాటర్ వచ్చేస్తాయి కదా, అందుకని మూత లేకుండానే వీటిని చిన్న మంట పెట్టుకొని అన్నీ ఈవెన్గా బాగా ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగా చిన్న మంట పెట్టుకొని అన్ని ముక్కలు తిప్పుకుంటూ 2 వైపులా బాగా కాలేలాగా ఫ్రై చేసుకోండి. కలపకుండా వదిలేస్తే ముక్కలు అడుగంటుకునే ప్రాబ్లం ఉంటుంది, అందుకని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుని వీటిని ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, చికెన్ లెగ్ పీస్లు ఫ్రై అయిపోయాయి. వీటిని ఒకసారి కలుపుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు తీస్తున్నాను. ఇంతే అండి,
చికెన్ లెగ్ పీస్లు రెడీ అయిపోయాయి. చూసారు కదా, మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే చూడండి ఎలా వచ్చాయో. ఇవి బాగా సాఫ్ట్గా కూడా ఉంటుందన్నమాట. ముక్క లోపల వరకు ఉడికేసి తినడానికి కూడా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.